సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మనకి ఇది ఏంటంటే మనకు సంగారెడ్డి టు నాందేడ్ వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే 8 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. ఇది మనకి ఏంటంటే 6 లైన్ హైవే ఇది. సంగారెడ్డి టు నాందేడ్ అకోలా 6 లైన్ హైవే ఇది. ఈ రోడ్కి ఏంటంటే మనకి జస్ట్ మనకు ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే 8 ఎకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చింది. మామిడి తోట మనకు వరి తోట అలా కూడా పండిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చిన్న ఒక పౌల్ట్రీ ఫామ్ కూడా ఉంది. 3 బోర్వెల్స్ ఉన్నాయి, 3 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. సంవత్సరాల మొత్తం మన ల్యాండ్లో కార్ వస్తుంది. 20 లక్షలకు ఎకరం చెప్తున్నారు. లైట్ గా నెగోషియబుల్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం, ఫార్మ్ హౌస్ పర్పస్ ఎవరైనా తీసుకోవచ్చు. వీళ్ళకి చాలా అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి అమ్ముతున్నారు. అప్పుల ఉండడం వల్ల అప్పుల వల్ల అమ్ముతున్నారు ల్యాండ్ ఇది. మనకి 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, ఒక సింగిల్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. ఇంట్లోనే మొత్తం 3 ట్రాన్స్ఫార్మర్లు, 3 బోర్వెల్స్ ఉంటాయి. సింగిల్ బోర్వెల్ కూడా ఒకటి ఉంది. ఇది ఈ రకంగా ఏదైతే అనిపిస్తుందో సింగిల్ బోర్వెల్ కూడా ఇక్కడ ఉంది. ల్యాండ్ వరకు మనకి సంవత్సరాల మొత్తం కార్ వస్తుంది. గేట్ ఫెన్సింగ్ అంతా వేసినది. మొత్తం ఒక పౌల్ట్రీ ఫామ్ కూడా ఉంది. ఇంట్లో పక్కన ఏదైతే కనిపిస్తున్నదో అది పౌల్ట్రీ ఫామ్ ఉంది. 8 ఎకరాల ల్యాండ్ సేల్కి వచ్చింది. మొత్తం సోలార్ ఫెన్సింగ్ తో వేసిన మొత్తం రౌండ్ ఫెన్సింగ్, మొత్తం సోలార్ ఫెన్సింగ్ ఉంది. మొత్తం 8 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. 20 లక్షల ఎకరం చెప్తున్నారు. లైట్ గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఇది బీసీ వాళ్ళ ప్రాపర్టీ, మనకు యాదవ్స్ ప్రాపర్టీ, అర్జెంట్ సేల్ ఉన్న ప్రాపర్టీ. క్లియర్ టైటిల్ ఉంది. స్క్వేర్ ఫీట్ 54 నుంచి ఖాసరా పహాణి ఆర్వా రికార్డ్ అంతా చూసుకోవచ్చు. కొత్త పాస్బుక్ కూడా ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా కూడా వస్తుంది. మనకి వరి పంటలు వేసిన ఇంతకు ముందు, వరి పంటలు తీసిన తర్వాత ఇప్పుడు జొన్నలు పండిస్తున్నారు. మంచి జొన్నలు పండే పొలం ఇది. మంచి ప్యూర్ బ్లాక్ సైల్ ఏరియా. మన వరి కూడా పండించుకోవచ్చు. లాస్ట్ టైం వరి వేసిన తర్వాత ఇప్పుడు జొన్నలు వేసినారు. జొన్న పంట పండిస్తున్నారు. ఇప్పుడు మొత్తం ల్యాండ్ వరకు మనకు సంవత్సరాల మొత్తం కార్ వస్తుంది. మన సంగారెడ్డికి 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హైదరాబాద్ కి మనకు MGBS కి 70 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకా అర్జెంట్ గా రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే లైట్ గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. పేపర్ అంతా క్లియర్ గా ఉంది. 54 నుంచి ఖాసరా పహాణి ఆర్వా రికార్డ్ అంతా క్లియర్ గా ఉంది. కొత్త పాస్బుక్ కూడా ఉన్నాయి. అర్జెంట్